వీళ్ళు ప్రతీదీ నెగెటివ్‌గానే ఆలోచన చేస్తారు. ప్రతి దాంట్లో రిస్కే చూస్తారు. ఇక్కడ మీరు చెప్పండి రిస్క్ లేనిది ఏదుంది? ల్యాండ్ ఎన్‌క్రోచ్‌మెంట్ అవుతుంది గదా! హైడ్రా వచ్చిన తర్వాత ఏ ప్రాపర్టీ హైడ్రా ఫ్రీయో, ఏది హైడ్రా ఫ్రీ కాదో కూడా తెలియక చాలామంది భయపడ్డారు. చాలామంది కట్టుకున్న ఇల్లు కూడా హైడ్రా వచ్చి కూల్చేసింది. మీరు ఒక దగ్గర ప్లాటే కొనుక్కుంటే 5 ఇయర్స్ కూడా పెరగని సందర్భాలు మనం చూసాం గదా! మరి రిస్క్ లేదని ఎందుకంటాం? రిస్క్ ప్రతి దగ్గర ఉంటుంది. ఏ స్థాయిలో రిస్క్ తీసుకోవాలి, ఎక్కడ ఎలాంటి రిస్క్ తీసుకోవాలి అది ఇంపార్టెంట్. మనం రిస్క్ తీసుకోము అని అనుకున్నా కూడా వీఆర్ ఇన్ రిస్క్ యాక్చువల్లీ. అదే టైంలో అగ్రెసివ్‌గా, అన్‌కాల్కులేటెడ్‌గా రిస్క్ తీసుకుంటే అక్కడ మనం హెవీ లాస్ అవుతాం. సో, ఇది చాలా చాలా క్రూషియల్ థింగ్. దీన్ని అర్థం చేసుకోవడం కొంతవరకు కఠినంగానే ఉంటుంది. అందుకే నేను చాలామందికి చెప్తాను, ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు మీ రిస్క్ ప్రొఫైలింగ్‌ని చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీని చూసుకోండి. ఏ ప్రొడక్ట్‌కి మీరు ఎలిజిబుల్ అవుతున్నారా? లేదా? అది చెక్ చేసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకోండి. ర్యాండమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము అంటే ఆ తర్వాత సఫర్ అవ్వాల్సింది మీరే. సో, మీరు ఒకవేళ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. మీకు ఇమ్మీడియేట్‌గా మీకు డౌట్స్‌కి కింద కామెంట్‌లోనే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మళ్ళీ చెప్తా ఉన్నాను. మనం పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అనే పేరుతో మీ యొక్క వెల్త్ మేనేజ్‌మెంట్ చేస్తూ ఎక్కడ నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో ఎక్కువగా రిటర్న్ వస్తాదో అది రికమెండేషన్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము. ఒకవేళ మీలో ఎవరికైనా మా యొక్క అడ్వైజరీ అండ్ సర్వీసెస్ తీసుకోవాలంటే డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వండి. అడ్వైజరీ సర్వీసెస్ అండ్ అదర్ థింగ్స్ గురించి డెఫినెట్లీ మేము మీకు మా యొక్క వాట్సాప్‌లో రిప్లై అండ్ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము.